ఇవాళ విద్యుత్ రంగంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్. అప్పులు భారాలు తెలపనున్న ముఖ్యమంత్రి. గత ప్రభుత్వంలో పీపీఎల్లో అవకతవకలు, సోలార్, విండ్, పవర్ కొనుగోళ్లలో అవినీతిపై వివరణ. నేడు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ టూర్. ఉమ్మడి జిల్లాల అభివృద్ధిపై సమీక్ష. విద్యా, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులపైన రివ్యూ. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని రెండో రోజు విచారించనున్న పోలీసులు. లాయర్ల సమక్షంలో నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఎంక్వైరీ. ఎన్నికల తర్వాత హింస, సిఐపై హత్యాయత్నం కేసుల్లో విచారణ. వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ. ఏపీ హైకోర్టులో వరుస పిటిషన్లు. ఎమ్మెల్సీ రఘురాం, మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు. నేడు కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. మీటింగ్కు హాజరు కానున్న కొత్త సారథులు. 2 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా టీడీపీ ఎంట్రీ. పెరిగిన ఎన్డీఏ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ధర్నా. కానరాని కాంగ్రెస్ మహిళా గ్యారంటీలు, కదం తొక్కిన మహిళలు పేరుతో ఆందోళన. మహిళకి నెలకు 2500 బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్. నిరసనలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. నాగోల్లో ప్రైవేట్ స్కూల్ ఆగడాలు. పిల్లలకు టీసీ, బోనఫైడ్ ఇచ్చేందుకు నిరాకరణ. అధిక ఫీజులు చెల్లించాల్సిందేనంటున్న యాజమాన్యం. అక్షర టెక్నో స్కూల్పై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్. మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ భగ్నం. 12 మంది యువకులతో పాటు 4 యువతులు అరెస్ట్. అసభ్య నృత్యాలు చేస్తూ ఉండగా పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు. విశాఖలో యువటీజర్స్ పై ఉక్కుపాదం. బస్టాప్లలో అల్లరి మూకల ఆట కట్టిస్తున్న మహిళా పోలీసులు. ఇంటర్ విద్యార్థినికి వేధింపులతో రంగంలోకి. ర్యాగింగ్ చేస్తూ ఉపేక్షించమన్న అధికారులు. గుంటూరు డిప్యూటీ మేయర్ వజ్రబాబు కార్యాలయంపై దుండగుల దాడి. బైక్పై వచ్చి రాళ్లతో అటాక్. డోర్లు, కిటికీలు ధ్వంసం. పాత కక్షలతోనే దాడి జరిగినట్టు అనుమానం. ఆదిలాబాద్లో ఆక్రమణలపై మున్సిపల్ అధికారుల కొరడ. రోడ్డుకు ఇరువైపులా దుకాణాల తొలగింపు. అనకాపల్లి జిల్లా బచ్చలబందలో ఫార్మా కంపెనీల అరాచకం. 35కు పైగా డ్రమ్ములతో వ్యర్థ రసాయనాల పారబోత. దుర్వాసన, వికారంతో స్థానికులకు అస్వస్థత. శాంపిల్స్ సేకరించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో చట్నీలో ఎలుక. జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్లో కలకలం. పాత్రపై మూత పెట్టకపోవడంతో చట్నీలో పడిన ఎలుక. ర్యాట్ను చూసి భయాందోళనకు గురైన విద్యార్థులు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 67,100. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,200. విజయవాడ ఇంద్రకీలాద్రికి భట్టి విక్రమార్క. కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం. వేదాశీర్వచనం అందించిన పండితులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,78,00,000.